ఆ రకంగానే 2014 ఎన్నికల్లో నాకు మీరు విజయం ఇచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి అన్నది నోచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తిరిగి నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినట్టయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పార్టీ మారడం, అనుకున్న మేరకే మన అభివృద్ధిని కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి అంటే ఏమిటో ఈ రకంగా చెయ్యాలి అని కూడా ఎదటి వాడికి మనం ఏనెత్తి చూపినటువంటి పరిస్థితి. సరే, ఇవాళ వాస్తవ పరిస్థితులు వద్దాం. 2019లో ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారో ఇవాళకే నాకు అర్థం కాదు. అంటే నేను ఏ భ్రమలో అయితే పడి 2014లో అతను పక్కన చేరానో అదే భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పడి ఆయన్ని నమ్మి ముఖ్యమంత్రి చేశారనుకుంటున్నాను. నేను యువకుడు కావలసినంత తండ్రి పేరు చెప్పి సంపాదించుకున్నాడు. ఇంకా తనకు డబ్బుతో అవసరం ఉండదు. ఇంకా మనల్ని బంగారంతో మెరుగు పెట్టడమే తరువాయి తన ముఖ్యమంత్రి అయితే మనకు కావలసినటువంటి అన్ని వనరుల్ని అతను ఇస్తాడు అని చెప్పి విశ్వసించి అతనికి అవకాశం ఇచ్చారు. కానీ అది రాక్షస దాహం. ఆ దాహానికి అంతడలో నిద్ర ఉండదు. చూడండి, ఎవరి దగ్గరైనా వడ్డీ తెచ్చుకుంటే ఎలాగైతే మనం అప్పు తెచ్చుకుంటామో ఆ అప్పుకు వడ్డీ నిద్రపోకుండా పెరుగుతూ ఉంటుందో అదే రకంగా ఇతనికి కూడా నిద్ర లేదు. ప్రతి వ్యవస్థని కూడా డైరెక్ట్ గా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ ద్వారా వచ్చేటటువంటి లబ్ధిని తాడేపల్లి ప్యాలెస్ మళ్లించుకున్నాడు. ఈ గోకవరం మండలంలో అత్యధిక మెజారిటీ తీసుకొస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. ఎవరు ఎక్కువ కాదు, నాకు ఎవరు తక్కువ కాదు. ఎవరి స్థాయిని బట్టి వారికి ఆ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుర్తింపు ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇచ్చే గుర్తింపే తప్పించి స్వార్థ స్వప్రయోజనాల కోసం నన్ను ఉపయోగించుకుందామంటే మాత్రం గత అనుభవాలు మీకు ఉన్నాయి. నాకు ఆ అలవాటు లేదు, మీకు ఆ అలవాటు చేయలేదు. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అయితే ఇక్కడ ఎంతమందిని మిమ్మల్ని చూసిన తర్వాత, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చూసిన తర్వాత మరి మీకు ఒక